స్టార్ట్ చేద్దాం. స్వార్థం పెరగడంతోనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ పరిధి ఆంజనేయ నగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్నిసార్లు అధికారులు హెచ్చరించినా యాజమాన్యాల తీరు మారడం లేదు అన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి, ఎందుకంటే అట్లా పెరగడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేది శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆ బిల్డింగ్ కూలిన ఘటనలో 2 చనిపోయారు ఆల్రెడీ. సో ఎందుకు ప్రమాదానికి గల కారణం ఏం చెప్తున్నారు? 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణ పనుల్ని చేపట్టడమే కారణంగా చెప్తున్నారు అధికారులు. దీనికి ఎలాంటి అనుమతులు లేదు, కానీ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇందులో పనిచేస్తున్నటువంటి 4 ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ 2 మృతదేహాలని ఆల్రెడీ బయటకు తీశారు. ఇంకొక 2 ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. వీళ్ళు విక్టింగ్ సిస్టమ్ ఆపరేషన్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? ఈ మిషన్ ఎలా పనిచేస్తారు? ఇది కెమెరా ఉంటుంది ముందర, దీనికి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. దీనికి వైరింగ్ కనెక్షన్ మనకి దీంట్లో ఉంటుంది. ఇది డార్క్ స్పేసెస్లో వెళ్ళినప్పుడు ఇందులో మనకి డిస్ప్లే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీ ఫేస్ అందులో కనిపిస్తుంది అక్కడ అలా. సో ఇక్కడ ఉన్నది దాంట్లో కనిపిస్తుంది. ఇది పట్టే అంత నేరో స్పేసెస్లో ఉన్నాయి కదా, లోపలికి పంపించి దీంతో ఐడెంటిఫై చేస్తాం. ఇప్పటివరకు 2 మృతదేహాలను తీశారు. ఇంకెవరైనా ఉన్నట్టు ఐడెంటిఫై? మాకు తెలిసినంత వరకు 2. ఇంకోరు ఉన్నారేమో అనేది మాత్రం తెలీదు. సో దానికోసమే ఇప్పుడైతే సెర్చ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఎన్ని టీమ్స్ ఉన్నారు? ఇప్పటి వరకు మనకి 5 టీమ్స్ ఉన్నాయండి ఇక్కడ. మనం గ్రూప్ లెక్క. దాంతోపాటు మనకు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, మన ఫైర్ వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. మొత్తం 5 టీమ్స్ ఉన్నాయి మనకి. వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్నారు. అయితే రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాము. ఇప్పటికే సిఎంసి కమిషనర్ సృజన ఇక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పుడు మీడియాతో కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో. ఇప్పటికే అధికారులంతా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ని చేపట్టారు అధికారులు. 2 మృతదేహాలను బయటికి తీశారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఈ బిల్డింగ్ ఎలా కూలింది అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. 50 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా క్వశ్చనింగ్ చేస్తున్నారు. గతంలో సిఎంసి అధికారులకి మేము ఫిర్యాదులు చేశాము, అయినా కూడా పట్టించుకోలేదు. అందుకే ఈ బిల్డింగ్ కూలిపోయింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్తున్నారు. ఒకసారి మీడియాతో కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. మాట్లాడిద్దాము. ఏం చెప్తారు ఇలాంటి ప్రమాదం? మాదాపూర్లో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే 50 గజాల్లో 7 అంతస్తులు కట్టారట. అనుమతి ఉండదు, యాక్చువల్గా అనుమతి ఇవ్వరు. కానీ ఏ ధైర్యంతో ఆ యజమాని కట్టాడు? అసలు 50 గజాలలో ఎలాగ 7 అంతస్తులు కడదాం అనుకున్నాడు అన్న ఆలోచన ఏంటి? అంటే మరి పిల్లర్స్ ఎలాగా, దాని స్టాండర్డ్ ఏంటి, కింద లోతు తవ్వారా లేదా, ఇంకా ఏం తెలియదు. అధికారులు నార్మల్ గా ఇవ్వరు ఇలాంటి ప్లేసెస్ లో. అవును, అసలు 50 గజాలు అంటే చాలా చిన్న స్పేస్. అది చాలా చిన్న స్పేస్. మామూలుగా ఏదో ఒక జస్ట్ రెసిడెన్షియల్ పర్పస్లో G+1 అంతవరకు అది కూడా కష్టమే అనుకుంటా కదా 50 గజాలంటే. సో దాంట్లో ఏకంగా 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి పూనుకోవడమే అసలు పెద్ద
డ్రాబ్యాక్ అది. Yeah, సాహసం ఆఫ్ కోర్స్ సాహసం, అది కూడా ఏ సాహసం అంటే అది దుస్సాహసం. ప్రాణాలతో చెలగాటమాడే సాహసం అది. దుస్సాహసం. రెండు ప్రాణాలు పోయాయి ఈ ఘటనలో. అంటే యజమాని తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు 2 ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో చిక్కుకున్నారో. మొత్తం 7 అంతస్తులు ఒక్కసారిగా కుప్పకొలిపోయింది. ప్రస్తుతం అరకపూడి గాంధీ అక్కడికి చేరుకున్నారు, హైడ్రా కమిషనర్ అక్కడికి చేరుకున్నారు, ప్రతి ఒక్క అధికారి కూడా అక్కడే ఉన్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం ఏం జరుగుతుందో. అడ్డదిడ్డంగా కట్టిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అసలు ఏమాత్రం రెగ్యులేషన్స్ పాటించకుండా అంటే సీజ్ చేశారండి. ఇంతకుముందే 4 నెలలకి 4 నెలల నుంచి పని చేయనివ్వట్లేదు. కానీ నిన్న మళ్ళీ మొదలు పెట్టారు. మాకు తెలియకుండా మనం తెలుసుకునే లోపలే దురదృష్టమైన సంఘటన జరిగింది. చాలా ఉన్నదే ఉంది. ఎందుకంటే బాక్స్ అలా పెట్టుకోవాలి. 4 months క్రితం సీజ్ చేయబడిన బిల్డింగ్ 4 months నుంచి పని జరగట్లేదు. కానీ నిన్న మళ్ళీ మొదలు పెట్టారు. మేము తెలుసుకునే లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగింది. దీంతో పాటు ఈ పక్కన బిల్డింగ్లు కూడా వల్నరబుల్ అయిపోయినాయి దానివల్ల. సో వాటన్నిటిని కూడా ఖాళీ చేయించడం జరుగుతుందండి. జరిగించి ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని స్ట్రక్చరల్ స్టెబిలిటీ అవన్నీ చూసుకున్న తర్వాతే మళ్ళీ వెనక్కి రమ్మని ఈ అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి కోఆపరేట్ చేయండి. చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ అన్ని కూడా ఖాళీ చేయించి ఇక్కడ ఉండే ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేయడానికి సార్ మేమిద్దరం కూడా అనుకుంటున్నాము. దాంతో పాటు ఇతను ఏవేవి చేశారో అవి కూడా మేము ఫోన్ స్విచ్ ఆఫ్ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడారు. దాదాపుగా 4 months నుంచి వర్క్స్ జరగట్లేవు. నిన్నటి నుంచి మళ్ళీ ఆల్రెడీ సీజ్ చేసిన ప్లేస్, ఎందుకంటే సరైన అనుమతులు లేవు కాబట్టి ఆల్రెడీ సీజ్ చేశారు. బహుశా నిన్నటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. తమ దృష్టికి వచ్చే లోపే ఇలాంటి దుర్ఘటన జరిగిపోయింది. ఇప్పుడు పక్కన అపార్ట్మెంట్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అక్కడ నాణ్యత ఎలా ఉంది ఏంటి అన్న దానిపైన ఖచ్చితంగా అక్కడ చూస్తారు. రైట్, రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. సో అదంటే 50 గజాల స్థలం అంటే చాలా చిన్న స్పేసు. ఆ స్పేస్లో 1 కాదు 2 కాదు ఏకంగా 7 అంతస్తుల బిల్డింగ్ కట్టే దుస్సాహసానికి పాల్పడ్డారు అక్కడ యజమానులు. సో దాని ఫలితం ఏంటి? దాని ఫలితం ఏంటంటే ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. రంగనాథ్ మాట్లాడుతున్నారు, విందాం. మాదాపూర్లో జరిగిన బిల్డింగ్ కొలాప్స్ కి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. అలాగే ఆ ఘటన దగ్గరికి చేరుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అలాగే అధికారి సృజన కూడా. వాళ్ళందరూ కూడా అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అవి కూడా చూస్తూ ఉన్నారు. 7 అంతస్తుల భవనం మా రాజేష్ చెప్పినట్టుగా ఒక్కసారిగా కుప్పకొలిపోయింది. 50 గజాలు, అది కేవలం 50 గజాలే. సో మొత్తం అంతా డిటోరియేట్ అయిపోయింది అని చెప్పి గత 4 నెలల క్రితమే దాన్ని ఆపేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ నిన్న అనుకోకుండా మళ్ళీ అంటే ఆపేయడం కాదు, ఆపేసిన తర్వాత అసలు పర్మిషన్ లేదని తెలుసు, దాన్ని ఆపేశారు. అయినా అప్పుడే వాళ్ళు డిమాలిష్ చేయాల్సింది. అధికారులే దాన్ని పూర్తిగా కూల్చివేస్తే ఇవాళ ఒక 2 ప్రాణాలు కోల్పోకుండా 2 ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు, బతికే ఉండేవాళ్ళు 2 మనుషులు. సో వాళ్ళు యజమాని చేసిన నిర్లక్ష్యం ఒక దుస్సాహసం. ఎందుకంటే చాలా చిన్న స్పేస్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అనేది చాలా రాంగ్. సో అటువంటిది అట్లా ముందుకెళ్ళి అధికారులు రెస్పాండ్ అయ్యారు. కానీ దాన్ని ముందే వాళ్ళు డిమాలిష్ చేస్తే ఇవాళ ఈ ప్రమాదం జరగకుండా డిమాలిష్ చేయడానికి పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ పక్కన అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తామని అంటున్నారు అధికారి. 2 డెడ్ బాడీలు దొరికాయి. ఇంకా శిథిరాల కింద ఎవరైనా ఉన్నారని సిబ్బంది సెర్చ్ చేస్తున్నారు. మరి భవనంలో రోజు పనిచేసే కూలీలు ఉన్నారని అక్కడ చూసిన కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఈ భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్మెంట్స్ కూడా కాస్త దెబ్బతిన్నాయట. సో అది అంటే అసలు 50 గజాల విస్తీర్ణంలో 7 అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? కనీస క్వాలిటీ నార్మ్స్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? దాని మీదనే అడిగితే ఐ థింక్ సమాధానం చెప్తాను. లేదు, కన్స్ట్రక్షన్ కి పరిమితి లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఆపేయమని చెప్పాము, మీకు పర్మిషన్ లేదు అని అన్నాము అని చెప్పి సృజన అంటూ ఉన్నారు. అంటే స్థానికుల నుంచి అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి లంచగొండితనం, అధికారులు ఏమైనా లంచాలు తీసుకొని నాయకులు కొంతమంది అండదండలతోని ఇట్లాంటి అక్రమ కట్టాలు వెలుస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఘటనలు అమాయకుల ప్రాణాల మీదకి వస్తూ ఉన్నాయి. అక్రమార్కులతో పాటు బాధ్యులైన అధికారుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ కొంతమంది స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ హాస్టల్ కోసం కడుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ బిల్డింగ్ పూర్తయి హాస్టల్ స్టార్ట్ అయ్యాక
ఎస్, నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటే అది ఆ 7 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా హాస్టల్ కోసం ఉద్దేశించింది. అంటే సింగిల్ రూమ్స్ కట్టేసి అవును. మొత్తం అంతా ఎంప్లాయీస్ ఉంటారు, హైటెక్ సిటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరికీ అవును. ఇచ్చేద్దాం అనుకున్నారా, లేకపోతే పేయింగ్ గెస్ట్ పీజీస్ లా ఇద్దాం అనుకున్నారా, అవును, ఎలా ఇద్దాం అనుకున్నారో. అంటే చిన్న స్పేస్ కాబట్టి ఆటోమేటిక్గా దాని విస్తీర్ణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు 7 అంతస్తుల బిల్డింగ్ ఖచ్చితంగా ఎటువైపు వంగే ప్రమాదం ఉంటుంది, ఒరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ, అదే జరిగింది. ఒకవేళ నిజంగానే అది పూర్తి అయిపోయి హాస్టల్ కనుక స్టార్ట్ చేస్తే దాంట్లో కనీసం ఒక 10ల సంఖ్యలో ఒక 50 మందో 100 మందో దాంట్లో ఉంటే ఆ సమయంలో బిల్డింగ్ ఒరిగి ఇలా మొత్తం కుప్పకూలిపోతే పరిస్థితి. ఇంకా పెను నష్టం, భారీ నష్టం ఉండేది. విద్యార్థులు, ఉద్యోగులు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగుండేదో అసలు చెప్పడానికే నిజంగా భయం వేస్తోంది. అంటే నిజంగా ఇప్పుడు జరిగిన చాలా దురదృష్టం. ఇందులో కూడా 2 ప్రాణాలు పోయాయి. కానీ ఇందాక రాజేష్ చెప్పినట్టుగా ఎందుకు మరి అధికారులు కూర్చోలేదు, అప్పుడే పర్మిషన్ నో అన్నారు, డినై చేశారు, ఫైన్, కరెక్ట్, గుడ్, బాగుంది. కానీ దాన్ని ఎందుకు కూల్చలేకపోయారు? ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? దీని మీద కూడా చర్యలు చేపట్టాల్సి. దాన్ని హోల్డ్ చేయడమే కాదు, దాన్ని హోల్డ్ చేసి వెంటనే దాన్ని డిమాలిష్ చేస్తే ఏమంటున్నారు అధికారులు, దాదాపు 4 months నుంచి దాన్ని కన్స్ట్రక్షన్ వర్క్ చేయట్లేదు. అంటే అధికారులు గుర్తించి కూడా 4 months అవుతుంది. 4 months అయిన తర్వాత మళ్ళీ నెగ్లిజెన్స్ ఎందుకు? దాన్ని వెంటనే డిమాలిష్ చేస్తే ఇవాళ ఈ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఇందాక స్థానికులు అడుగుతున్న క్వశ్చన్స్ లో కూడా రీజన్ లేకపోలేదు. ఎందుకంటే ఏ అండ చూసుకొని మళ్ళీ కంప్లీట్ చేయాలనుకున్నాడు? నో అని చెప్పిన తర్వాత కూడా లీగల్ గా నో అని తెలిసాక ఎలాగ దాన్ని కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్ చేద్దాం అనుకున్నారు? ఎవరో ఒకరు అండదండ లేకుండా జరుగుతుంది. ఇది రాత్రికి రాత్రి జరిగే నిర్మాణం కాదు కదా, రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని నెలల నుంచి ఆ నిర్మాణం జరుగుతుంటుంది. నిర్మాణం జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేశారు? నామమాత్రంగా చర్యలు తీసుకుందని హోల్డ్ చేయడం కాదు. ఇవాళ 2 ప్రాణాలకు బాధ్యులు ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు అధికారులు